అన్నపూర్ణ జ్యువెలరీ కాసులపేరు ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవింగ్. వివిధ కారణాల వల్ల చెక్కులు బౌన్స్ అవుతాయి. చాలా మంది దీన్ని చిన్న తప్పుగా భావిస్తారు, కానీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చట్ట ప్రకారం చెక్ బౌన్స్ అయినప్పుడు అవతలి పక్షం లీగల్ నోటీస్ పంపి 15 రోజుల్లోపు చెల్లించకపోతే మీరు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కింద మీకు 2 సంవత్సరాల జైలు శిక్ష, చెక్కు మొత్తానికి రెట్టింపు జరిమానా రెండూ విధించవచ్చు. ఒక వ్యక్తి జారీ చేసిన చెక్ బౌన్స్ అయితే చట్టపరమైన చర్య తీసుకోకముందే బ్యాంక్ ఛార్జీలు ప్రారంభమవుతాయి. చెక్ లేదా నాచ్ ఆదేశం విఫలమైతే బ్యాంక్ బౌన్స్కు 250 నుండి 750 వరకు జరిమానా పడవచ్చు. ఈఎంఐ, అద్దె, క్రెడిట్ కార్డు చెల్లింపు విఫలమైతే అదనపు బౌన్స్ ఛార్జీలు, ఆలస్య ఛార్జీలు, వడ్డీని కూడా యాడ్ అవుతాయి. దీని అర్థం మీరు ఆదేశాన్ని 3 సార్లు చెల్లించడంలో విఫలమైతే చట్టపరమైన చర్య తీసుకోకముందే మీకు 2 నుండి 3,000 నష్టం వాటిల్లవచ్చు. మీరు మీ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకపోతే రుణదాత మిమ్మల్ని డిఫాల్ట్ లేదా డేస్ పాస్ డ్యూగా గుర్తిస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ను 50 నుండి 70 పాయింట్ల వరకు తగ్గించవచ్చు. ఒక ఈఎంఐని కోల్పోవడం మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణం లేదా క్రెడిట్ కార్డు పొందడం కష్టమవుతుంది. మీ చెక్ లేదా ఈఎంఐ ఒకసారి బౌన్స్ అయితే అది పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు, కానీ చెల్లింపులు చేయడంలో పదే వైఫల్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఇక మీ క్రెడిట్ స్కోర్ను దెబ్బతీస్తుంది, రుణాలు పొందడం కష్టతరం చేస్తుంది. సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ మాత్రమే నేరం, కానీ ఆటో డెబిట్ ఆదేశాన్ని అమలు చేయడంలో వైఫల్యం సాధారణంగా క్రిమినల్ నేరం కాదు. అయితే ఇది మీకు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. కాబట్టి మీరు చెక్కులు లేదా ఆటో డెబిట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి.